హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనోస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి బీరకాయ బీన్స్ కర్రీ రెసిపీ. సో అది ఫైనల్గానైతే అవుట్పుట్ ఇలా వచ్చేసింది. అది ఎలా తయారు చేయాలో చూద్దాము. వేడైన ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మెంతాకు అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చిలు వేసుకోవాలి. మెంతాకు కూడా వేసుకోవాలి. మంచిగా లో ఫ్లేమ్లో అది వేగేటట్టు చూసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అందులో వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో మంచిగా కలుపుకొని సెట్ చేసుకోవాలి. దాని తర్వాత బీన్స్, బొబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం అది వేగిన తర్వాత మంచిగా మూత పెట్టేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో పట్టేంత మిక్స్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు, సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కొంచెం మూత పెట్టేసుకొని కారపొడి యాడ్ చేసుకొని ఆయిల్లో ఇలా తేలేటట్టు చూసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. కొంచెం వాటర్ వేసి కూడా మిక్స్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు వెయిట్ చేస్తే వేడి వేడి బీరకాయ శనగబొబ్బల కూర రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో? స్మెల్ మాత్రం చాలా బాగుందండి. ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చేసింది. చాలా టేస్టీగా ఉంది. ఫైనల్గా కొత్తిమీర కట్ చేసుకుంటే రెడీ అయిపోద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.